ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నా మొగుడి జాతకం హస్త సాముద్రికం దృష్టిలో పెట్టుకొని లతని ఇక్కడ తీసుకొచ్చావన్నమాట. లతకబడి ఏడుస్తావేంటి? లత కాకపోతే ఇంకో చార్లతో ఎవరితో నీకు సవతిగా రావటం ఖాయం. ఆ చార్లత కన్నా నీ తోడబుట్టిన లతే మంచిది కదమ్మా. రావే లత. మాలిని, నా జాతకం నేను రాసుకోలేదుగా, నా అరచేతిలో రేఖలు నేను గీసుకోలేదుగా. నాకిద్దరు పెళ్ళాలన్న సంగతి ఇప్పుడే తెలిసింది మాలిని. ఇద్దరినే కర్మ, ముగ్గురిని కట్టుకో. ఛీ, బాగుండదులే. నీకు లతకి అన్యాయం చేసిన వాడిని అవుతాను. మీ అమ్మగారు చెప్పిన దాన్ని బట్టి ఇక నుంచి మీ చెల్లెలతో కిచకిచలాడుకుంటారు. ఏమిటమ్మా ఇది? ఎవరినన్నా కొట్టాలి, తిట్టాలి, చంపాలి, జైలుకి పంపాలి అంటే ఈ మండపాక బలరామా? పర్మిషన్ తీసుకురావడానికి మాత్రం నిన్నగాక మొన్న వచ్చిన రావణమ్మా. దానికేం తెలుసమ్మా పర్మిషన్ తీసుకురావటం? పర్మిషన్ తీసుకురావడం అంటే మాట్లాడుకున్నావా? దాని వెళ్ళి పర్మిషన్ తీసుకురామంటే ఏ కన్నంకరో, కాలంకరో, ముక్కొంకరో, మూతొంకరో తీసుకొస్తుంది. అదే నన్ను పంపించావనుకో ఐశ్వర్యరాయ్ లాంటి పర్మిషన్ తీసుకొచ్చేవాడిని. ఇంటిని చూసి ఇల్లాలని చూడు అన్నది పారసామెత, కానీ ఇంటిని చూసి పర్మిషన్ చూడు అన్నది ఇవాళ సామెత. ఒడ్డు పొడుగు రంగు కనుముక్కు తీరు బాగున్న కనకమ్మని తీసుకురమ్మంటావా? సామంచాయైనా పెడపెడలాడే పాపాయమని తీసుకురమ్మంటావా? గజ్జల గుర్రం లాంటి గజలక్ష్మిని తీసుకురమ్మంటావా? ఎవరిని తీసుకురమ్మంటావో చెప్పు. నీ బంకర బుద్ధి తెలిసి ఆ పని నీకు అప్పచెప్పలేదు. అబ్బా, అది కాదమ్మా. నేను గనక పర్మిషన్ తీసుకొస్తే అది మన చెప్పు చేతలో ఉంటుంది కదా అని. రవణమ్మ తీసుకొచ్చే పని మనిషి కూడా నా చెప్పు చేతల్లోనే ఉంటుంది. ఇంతకీ నేను చెప్పిన పని చేసావా? పాయిజన్ తీసుకొచ్చావా? నువ్వు చెప్పినట్టుగానే ఇదిగో తీసుకొచ్చాను పాయిజన్. అమ్మా సీత, వెనకడికి ఎవడో సైనైడ్ రుచి ఎలా ఉంటుందో తెలుసుకుందామని చెప్పి సైనైడ్ లో గుండు సూదు ముంచి నాలుగు మీద పెట్టుకున్నట్ట. ఎస్ అని అక్షరం రాయకముందే చచ్చూరుకున్నట్ట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సైనైడు షుగరో సాల్టో ఎవరికీ తెలియదు. నేను అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోకుండా పక్క వీధిలో నా మీద పగబట్టిన మేజర్ గారి కుక్కకి ఈ విషయాన్ని బిస్కెట్లు కలిపి వేశాను. అది ఇంకా తినలేదమ్మా. వాసన చూసి చూడగానే చచ్చూరుకుంది. జాగ్రత్త.
ఇదే మా ఉయ్యపురాలు గారి ఇల్లు. రవణమ్మ, ఎవత్తే ఇది? పని మనిషి, మంచి పని మనిషి కావాలని చెప్పారుగా, అందుకని తీసుకొచ్చాను. అది నువ్వు చెప్తే సరిపోదే, ఆ మంచి ఏంటో నేను తెలుసుకోవాలి. ఏమే ఇలా రా. వెళ్ళవే, ఆవిడ అన్నపూర్ణమ్మ గారిని మా విజయంకుడి గారి అత్తగారు. నమస్కారం అండి. నీ పేరు? భాగ్యం అండి. ఇంతకు ముందు ఎక్కడ పనిచేసావు? అక్కడ ఇక్కడ కాదండి, చాలా చోట్ల పనిచేస్తానండి. మీది ఇదే ఊరా? కాదండి, తూగో జిల్లా పిఠాపురం పుట్టిల్లండి, పాగో జిల్లా పాలకొల్లు అత్తిల్లండి. ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నావు? ప్రస్తుతానికి ఇళ్లలో పనిచేయడం లేదండి, ఇందిరాగాంధీ మహిళా మండలిలో పార్ట్ టైం గా చేస్తున్నానండి. సీత, చెప్పావుగా, ఒకటో రకం పర్మిషన్ తీసుకొచ్చాను, చూసుకో. పెళ్ళి అయితే అయింది గాని రవణమ్మ అన్నట్టుగా ఒకటో రకంగా పిటపిటలాడిపోతుంది. సీత, ఇంతకు ముందు అన్నపూర్ణ అత్తయ్య గారు భాగ్యాన్ని పట్టుకుని ప్రాథమిక పరీక్షలు జరిపారు, మిగతా పరీక్షలు మీరు జరపండి. చూడమ్మాయి, నీ పేరేమిటి? నా పేరండి భాగ్యం అండి. పొట్టి భాగ్యమేనా? పెళ్ళాడక ముందు పిఠాపురం భాగ్యం అండి, పెళ్ళయ్యాక పాలకొల్లు భాగ్యం అండి. ఇదిగో పని మనిషిగా మన సర్వీస్ ఎంత? సుమారుగా 10 ఏళ్ళు వేసుకోండి. ఎక్కడెక్కడ పనిచేసావు? చాలా చోట్ల పనిచేస్తానండి, ఇంతకుముందే పెద్దమ్మ గారు చెప్పాను కదండి. ఇదిగో ఓసారి చెప్పావనుకో, ఇంకోసారి చెప్తే పోయిందేముంది? ఒసై భాగ్యం, నిన్ను సెలెక్ట్ చేయాల్సింది ఇదిగో ఈ సీత, ఇంటికి పెద్ద కోళ్ళు. చెప్పు, ఎక్కడెక్కడ పనిచేసావు? ముందస్తుగా మిలిటరీ మేజర్ గారింట్లో పనిచేశానండి. అక్కడ ఎందుకు మానేశావు? అలా ఆడికి నాకు నప్పలేదండి. ఆ తర్వాత ఎక్కడ పనిచేసావు? క్రిమినల్ లాయర్ గారింట్లో పనిచేశానండి. అక్కడ ఎందుకు మానేశావు? ఎందుకు మానేశారంటారంటండి, లాయర్ గారి పెళ్ళం పురుడోసుకోవడానికి పుట్టింటికి వెళ్ళింది. అప్పుడేమో లాయర్ గారు నాకు చెయ్యట్టుకున్నారండి, లాగి పెట్టి కొట్టి చడావడి తిట్టి పని మానేశానండి. మెడలో కుత్తిన తాడు, కాలుకి బెట్టలు చూసి కూడా నా చెయ్యట్టుకున్నాడంటే ఏమనుకోవాలండి? ఆ క్రిమినల్ లాయరు అచ్చం మీలాగే ఉంటాడండి. రవణమ్మ గారు, ఇంతకీ ఎవరండి? సీతకు తండ్రి. అంటే నాది బాల్య వివాహంలే. అది నాకు అనవసరం అండి. సీతమ్మ గారు, ఇంకా అడగాల్సిందేమన్నా ఉంటే అడగండి. మీ ఆయన ఏం చేస్తున్నాడు? నా చెయ్యట్టుకున్న క్రిమినల్ లాయర్ గారి చేతే నా మొగుడికి విడాకులు ఇప్పించేశానండి. ఏ ఎందుకని? ఆడో తాగుబోతి అదవండి. చెల్లెమ్మ, ఈ అమ్మాయిని బాగా ఇంటర్వ్యూ చేసేసాను, నాకైతే విపరీతంగా నచ్చింది, ఇక పనిలో పెట్టుకోవచ్చు. నువ్వేం పనులు చేస్తావు? ఇంటి పని, తోట పని, వంట పని మొత్తం చేస్తానండి. కరాటి కూడా తెలుసండి. చూడు, ముఖ్యంగా నువ్వు చేయవలసింది ఏమిటంటే, మా ఇద్దరు కోడళ్ళు గర్భవతులు, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. సరేనండి. ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోరు. అలాగేనండి. నీకెంతో అనుభవం ఉండొచ్చు, ప్రవర్తన గొప్పదే కావచ్చు, కానీ పని మనిషిగా ఒక ఇంట్లో పనిచేసేటప్పుడు ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటో చెప్పండి. ఇక్కడి మాటలు అక్కడికి, అక్కడి మాటలు ఇక్కడికి మోయకూడదు. ఒకళ్ళ సంగతి ఇంకొకళ్ళకి చెప్పకూడదు. విన్నది విన్నట్టుగా మర్చిపోవాలి. మా అమ్మగారు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. ఈ షరతులకు ఒప్పుకుంటే ఇవాళే నువ్వు పనిలో చేరు. ఒప్పుకుంటానండి. నేను ఎలాంటిదన్నా 2 రోజులు పోతే మీకే తెలుస్తుందిగా. చెల్లెమ్మ, అమ్మాయిని చూస్తే జాలేస్తోంది, ఇంకా ఏమిటి? వదినా, భాగ్యాన్ని లోపలికి తీసుకువెళ్ళి చెయ్యాల్సిన పనులేమిటో చెప్పు. రావే, వెళ్ళు. భాగ్యం, బ్యాగ్. అబ్బా, ఇది కరాటే. ధర్మారావు, కోడళ్ళకి కుంకుమ పువ్వు పంపిస్తావా? ఈ కుంకుమ పువ్వుతో నీ వారసుల్ని నాశనం చేస్తాను. సీత, ఏంటమ్మా ఇక్కడున్నా? అది అది ఏంటో చెప్పమ్మా. డబ్బేమన్నా కావాలా? అభి, డబ్బెందుకు? మరి దేనికొచ్చినట్టు? కుంకుమ పువ్వు కోసం వచ్చానత్తయ్యా. కుంకుమ పువ్వు కోసం వచ్చావా? దాంతో నీకు పనేమిటమ్మా? గర్భవతులు కుంకుమ పువ్వు వాడితే మంచి రంగుతో పండంటి బిడ్డలు పుడతారటగా. అవును, అందుకని నేను కూడా వాడదామని. వాడడానికి నువ్వు నెల తప్పలేదు కదమ్మా. నీకన్నా ముందుగా మాలిని అనితలు గర్భవతులయ్యారని నీకు బాధగా ఉందమ్మా? అబ్బే, అదేం లేదత్తయ్యా. పిచ్చి తల్లి, ఆడదాని బాధ ఆడదానికే తెలుస్తుందమ్మా.
నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది. కొందరికి కాన్పులు త్వరగా వస్తాయి, మరికొందరికి ఆలస్యంగా వస్తాయి. కొందరికి దగ్గరగా కాన్పులు వస్తాయి. పెళ్ళైన నెలకే నెల తప్పేవాళ్ళు ఉన్నారు, పెళ్ళయి 10 ఏళ్లైనా నెల తప్పని వాళ్ళు ఉన్నారు. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు తల్లివవుతావు. నువ్వు నెల తప్పాలే కాని కాశ్మీర్ నుంచి తెప్పిస్తానమ్మా కుంకుమ పువ్వు. వెళ్ళి పడుకో, వెళ్ళు. మొగుండా వదిలేసింది. ఎంత నెక్కచ్చిగా ఉన్నా దశల వారీగా దువ్వితే దారికి రాకుండా పోతుందా? ఇలాంటి గజ్జల గుర్రాల్ని ఎంతమందిని మనం దారికి తీసుకురాలేదు. భాగ్యం, ఏం చేస్తున్నావు? క్రికెట్ ఆడదాం అనుకున్నాను, టెండర్కర్ దొరకలేదు, అందుకే వంటింట్లో పాలు కాస్తున్నాను. లేకపోతే ఏంటండి వంటింట్లోకి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అదే అది కాదు భాగ్యం, నిన్ను చూస్తుంటే పని మనిషిలా లేవు, పట్ట మనిషిలా ఉన్నావు. నిజం, అసలు ఐశ్వర్యారాయ్ లాంటి అందగత్యం తెచ్చి పని మనిషిగా పెడదాం అనుకున్నాను. నిన్ను చూసిన తర్వాత ఆ ఆలోచన మానుకున్నాను. ఏం పాపం, అందగత్తులు పని మనిషిగా పనికిరారా? పనికిరారా అంటే అన్ని పనులకి పనికిరారు కదా అని నా ఉద్దేశం. అవును భాగ్యం, పని మనుషులంటే వెట్టి చాకిరీ చేసే కట్టుబానిసలు కాదు కదా. అందుకనే నేను పని మనుషుల్ని మన మనుషులుగా చూసుకుంటాను. పని మనుషులకి మనసు ఉంటుంది, ఆ మనసు అర్థం చేసుకోవాలి. హృదయం ఉంటుంది, దాన్ని సుతారంగా టచ్ చేయాలి. ఎవరో క్రిమినల్ లాయర్ని చేపట్టుకున్నందుకు మా బాగా బుద్ధి చెప్పావులే. అంతే భాగ్యం, మొగాడి తోడులేని ఆడదాని పరిస్థితి అంతే. కుడి ఎడంగా నువ్వు నేను ఒకటే భాగ్యం. నీకు మొగుడు లేడు, నాకు పెళ్ళాం లేదు. మీ ఆవిడ జైల్లో ఉన్నారు కదండి. అంటే అప్పుడే నాకు సంబంధించిన కూపీ మొత్తం లాగేసావన్నమాట. ఏం జీవితంలే, నా పెళ్ళాం జైల్లో ఉన్నా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటే. వయసు మళ్ళాక పెళ్ళంతో పనే ఉందిలేండి. వయసు మళ్ళింది నాకు కాదు, మా ఆవిడికి. అదే కరెక్ట్ గా సేమ్ టు సేమ్ అదే నవ్వు. 25 ఏళ్ల క్రితం మా ఆవిడ నవ్వింది, అచ్చం నీలాగానే ఉండేది. అంచేత భాగ్యం, నీలో మా ఆవిడని చూసుకుంటానే, ఆ భాగ్యాన్ని నాకు ప్రసాదించు భాగ్యం. అన్నయ్య, నువ్వెక్కడున్నావేంటి? వంటింట్లో నీకేం పని? అబ్బాయి ఏం లేదు చెల్లమ్మా, పని మనిషి సరిగా పని చేస్తుందో లేదో అని చెప్పి పరీక్షిద్దామని వచ్చాను. అది పూర్తి కాకుండా నువ్వు వచ్చేసావు. నువ్వు వచ్చావు కదా, అదేదో నువ్వు చూసుకో. ఏం భాగ్యం, పాలు మరిగాయా? ఇంకా లేదండి. నేను చూసుకుంటాను గాని వెళ్ళి డైనింగ్ టేబుల్ పక్కనున్న బీరువాలో వెన్ని గ్లాసులున్నాయి, 2 శుభ్రం చేసి తీసుకురా. అలాగే, వెళ్ళు. అమ్మగారు, ఇవిగోనండి గ్లాసులు. మాలిని, అనిత, మీ ఇద్దరు ఒకసారి టెండమ్మా.
పని కట్టుకుని కోడళ్ళిద్దరిని పిలుస్తున్నావు దేనికి? కుంకుమ పువ్వు కోడలిద్దరి చేత వాడించమని మీ అల్లుడు గారు మూర్తన్నయ్య చేత పంపించారు. అదే పాలలో కలిపి తీసుకొచ్చాను. కోడళ్ళు అంటే ఆ అల్లుడికి ఎంత అభిమానమో చూసావా? ఓసే మాలిని అంటలు త్వరగా రంటారా? ఇదిగో మీ ఇద్దరూ ఈ పాలు తాగండి. శాంతి ఆగు. ఏంటమ్మా? శుభమా అంటూ తొలిసారిగా ఇచ్చేటప్పుడు రాశిగల చేత్తో ఇవ్వడం మంచిదమ్మా. ఈ ఇంటి వైభవానికి కారకురాలైన ఇందు హస్తవాసి మంచిది. అందుకని ఇందు చేత్తో ఇప్పించడం మంచిది. ఇందు ఇందు రామ్మా. ఏంటమ్మా? కుంకుమ పువ్వు కలిపిన పాలు నీ చేతులతోనే మాలిని అనితలకి ఇవ్వమ్మా. నీ హస్తవాసం మంచిదని మీ అమ్మమ్మ గారు నీ చేత్తోనే ఇప్పించాలనుకుంటున్నారమ్మా. ఇందు ఆగు. ఏమైందే శారదా? ఈ రోజు మంగళవారం. ఈ రోజు మంగళవారం, నిన్న సోమవారం, రేపు బుధవారం. అయితే ఏమిటట? మంగళవారం పూట తొలిసారి ఇవ్వడం అంత మంచిది కాదు. రేపు బుధవారం, తిథి కూడా బాగానే ఉంది. ఇవాళకి వాయిదా వేసి రేపివ్వండి. సరిపోయింది. ఇంత చిన్న చిన్న విషయాలు కూడా తిథి వారం నక్షత్రం చూస్తారండి ఎవరైనా. మరీ ఇంత చేరసం పనికిరాదు. అత్తయ్య, నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా? అన్నీ తెలిసిన దానివి అలా మౌనంగా ఉంటావే? మంగళవారం పూట మంచిది కాదని నాకు అనిపిస్తుంది. పిన్ని, నన్ను అడిగితే మంగళవారం చాలా మంచి రోజు అంటాను. ఎందుకంటే ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, మనందరికీ దేవుడు లాంటి మా ధర్మారావు బావుకి మంగళవారం అంటే ఎంతో ఇష్టం. పైగా అన్నట్టు అమ్మ శాంతి, నువ్వు మా బావని పెళ్లి చేసుకుని ఊరు దాటి వచ్చింది మంగళవారం రాత్రి పూట కాదు? గుర్తులేదు? ఏమీ దోషం లేదు. అమ్మా ఇవ్వు. ఏమిటమ్మా అలా మొహామొహాలు చూసుకుంటారు? పోని శారదమ్మోదిని చెప్పినట్టుగా ఇవాళ చెడ్డ రోజే అనుకుందాం. నన్ను అడిగితే మంచి రోజున ఒక చెడ్డ పని చేయడం తప్పు గాని, చెడ్డ రోజైనా ఒక మంచి పని చేయడం ఏమాత్రం తప్పు కాదు. అమ్మా ఇందు ఇవ్వు. అమ్మా ఇవ్వనా? వద్దమ్మా. ఏమిటమ్మా శాంతి ఇది? బావ ఎంతో ప్రేమగా పంపిస్తే వద్దంటావేమిటి? అన్నయ్య, తొలిసారిగా కుంకుమ పువ్వు తాగిస్తూ ఇన్ని అనుమానాలెందుకు? రేపు కూడా మంచిదంటున్నారుగా, పోనీ రేపే తాగిద్దాం. అమ్మా ఇందు, ఈ పాలు తీసుకెళ్లి పిలిగిపోయమ్మా. వెళ్ళి. అనుకున్నామని జరుగవువన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. పట్టుదలకి సాలిడిని ఆదర్శంగా తీసుకోవాలమ్మా. విచారం అనేది బాధలకు ముందు చెల్లించాల్సిన వడ్డీ లాంటిది. మనం కోరుకున్నది మనకు దొరకనప్పుడు దొరికిన దాంతోనే తృప్తి పడాలమ్మా. కరెక్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం? తిప్పు గాజు. నేను గాజు తిప్పక్కర్లేదు, నువ్వు గ్లాసు కడగక్కర్లేదు. మొదటి ప్రయత్నం బిడిసి కొట్టినందుకు బాధపడక్కర్లేదు. గర్భవతులకి నెలలు నిండడానికి, పురుళ్ళు రావడానికి ఇంకా చాలా సమయం ఉందిగా. ఆలోగా మరో ముఖ్యమైన పనికి పురుడు పొయ్యాలి. అంటే నేను మంత్రశాని పని చేయాలి అంటావు. సరే, పాపాల భైరవుడు నాకు తెప్పేదేముంది? ఏం చేయమంటావో చెప్పు. నేనే చేసేస్తాను, నువ్వుండు. అమ్మా, నా దగ్గర నీ పెద్ద నోట్లు ఉన్నాయి, చిల్లర లేదు. నీ దగ్గర ఉంటే ఇస్తావు. ఏమిటమ్మా ఇది? 1 రూపాయి ఇచ్చావు. నీ చేతికి డబ్బొస్తే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. నేనొచ్చే వరకు బొమ్మ బొరుసు వేసుకుంటూ కూర్చో. బొరుసే. ఎస్ కమాన్. చెల్లెమ్మా నువ్వా? ఏంటి ఈ వేళప్పుడు? సుందరం వినోద్ దగ్గర 50 లక్షలు అప్పు తీసుకున్నాడుగా, ఆ డబ్బుని రేపే ఇమ్మని అడగాలి. అదేంటమ్మా, అప్పిచ్చి ఇంకా వారం రోజులు కూడా కాలేదు, పైగా తీర్చడానికి ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపలే తిరిగిచ్చేయమంటే ఎలా? దానికి కారణం ఉంది. అదేంటో తెలుసుకోవచ్చా? తెలుసుకోకూడదు. వినోద్ సుందరాన్ని డబ్బు తిరిగివ్వమని అడిగేలా నువ్వు చెయ్యాలి. అమ్మా చెల్లెమ్మా, ముందు చెప్పింది చెయ్యి. నమస్కారం ఇంజనీర్ గారు. రండి రండి కూర్చోండి. శకుంతల, వినోద్ బంగారు బాబు వచ్చారు, కాఫీ తీసుకురా. వద్దులేండి, మీ ఆవిడ వంటలు ఏవి బాగుండవని తెలిసే మీ ఇంట్లోనే కాఫీ టిఫిన్లు అన్ని చేసి వచ్చాం. ఏంటి కృష్ణార్జునులు ఎలా వచ్చారు? ఆది దంపతులను చూద్దామని. మమ్మల్ని ఆది దంపతులను చేస్తున్నారా? పోనీ ఆదర్శ దంపతులు అనుకోండి. ఏదైనా పని మీద వచ్చారా? బావా, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? సుందరం గారు, నేను మీకు ఇచ్చిన 50 లక్షల కోసం వచ్చాను. ఇచ్చి నెల కూడా కాలేదు,
అప్పుడే అప్పు గురించి వచ్చారా? వడ్డీ కూడా ముందే మినహాయించుకున్నారుగా. అవుననుకోండి, సడన్ గా డబ్బుతో మాకు అవసరం వచ్చిందండి. మాకు అర్జెంట్ గా ₹1,00,00,000 కావాల్సి వచ్చింది. అందుకే గడువు పూర్తవకుండానే కాస్త ముందుగా ఇమ్మని అడగడానికి వచ్చాం. అదేంటండి మీరిద్దరు మొహమొహాలు చూసుకుంటారేంటి? మిమ్మల్ని చూడడానికి మొహం చెల్లక మమ్మల్ని మేమే చూసుకోవాల్సి వచ్చింది. మొహం చెల్లకపోవడం ఏంటి? అదేదో కాస్త అర్థమయ్యేటి చెప్పండి. వినోద్ గారు, మీ దగ్గర తీసుకున్న 50 లక్షలు నేను ఒక ఆసాంకి అప్పించాను. మారు వడ్డీకి ఇచ్చాను అనుకోండి. మీకు మేము డాక్యుమెంట్స్ రాయనట్టే ఆ ఆసాం కూడా మాకు డాక్యుమెంట్స్ రాయలేదు. మీరు మమ్మల్ని నమ్మినట్టే మేము ఆ ఆసామిని నమ్మాం. కానీ నమ్మించి మోసం చేస్తాడనుకోలేదు. అంటే ఆ ఆసాం ఎగేశాడా? వాడు దేంట్లోనూ పెట్టుబడి పెట్టాట, అక్కడ నష్టం వచ్చిందట. అందుకని నేను ఇప్పట్లో ఇచ్చుకోలేనని చేతులు ఎత్తేశాడు. ఇప్పట్లో ఇవ్వలేనంటే మీరెలా ఊరుకున్నారండి? ఊరుకోక ఏం చేయమంటారు? దౌర్జన్యం చేయలేం, కోర్టు గేట్స్లేం, డాక్యుమెంటా పాడా, ఆధారమేముంది? మమ్మల్ని నిలువునా ముంచేశాడు. మీరు ఆసామి ఎలా పడతారో పడండి, మరి నా బాకీ మాట ఏంటి? ఇంకెక్కడ మీ బాకీ? అంటే నా బాకీ తీర్చరా? తీర్చడానికి మా దగ్గర ఏముంది? ఇది మరి బాగుంది. ఇంకేం చేయమంటారు? అది మాకు అనవసరం అండి, మా బాకీ తీర్చాల్సిందే. ఎగ్గొడతామనలేదుగా. ఎగ్గొడితే ఊరుకుంటావా? ఆ ఆసామి ఇచ్చిన వెంటనే మీ బాకీ తీరుస్తాం. ఆడెప్పుడు ఇచ్చి చేస్తాడు? అసలు ఆడు ఇస్తాడో లేదో? వాడికి మాకు లింక్ పెడతారేంటి? మా బాకీ 2 రోజుల్లో ఇవ్వాలి. పోనీ ఓ వారం రోజుల్లో తీర్చండి. నా వల్ల కాదు. ఏంటా సమాధానం? సుందరం గారు, మీలాంటి వాళ్ళు అనాల్సిన మాటలు కావివి. ఏమండి, మనం గొడవ పడితే లాభం లేదు. మేము వచ్చింది గొడవ కాదండి, గడువు తీరక ముందే మా బాకీ తీర్చమని అడుగుతున్నాం. దానికి మీరు చెప్పే సమాధానం ఇదా? ఏం పెద్ద మనుషులండి మీరు? సుందరం గారు, మా డబ్బు ఎప్పుడు ఇస్తారు? వాడిచ్చినప్పుడు. వదిలిపెట్టు.